హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి గురం ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కార్తీక మాసం కదండి, చాలా బిజీగా ఉండుంటారు. శివయ్యకి పూజలు, అభిషేకాలు, శైవ క్షేత్రాలకి వెళ్ళడం, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇలాంటి వాటిల్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అంతకు మించిన బిజీ కార్తీక వన సమారాధన కార్యక్రమం పెట్టుకుంటారు కదా. ఏ వ్యాపారస్తులైనా వాళ్ళ కేటగిరీ కమ్యూనిటీ మొత్తం కలిసి కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకుంటారు కదా. మీ సంగతేమో నాకు తెలియదు, కానీ మేమైతే డాల్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ఈరోజు వినుకొండలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అయితే చేసేసుకున్నాము. మా ఫ్యామిలీ అంటే నేను, మా హస్బెండ్, మా పాప, మేము ముగ్గురం కారులో వెళ్ళిపోయాము. ఎంజాయ్ చేసామండి అక్కడ. చిన్నగా అంటే సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఇచ్చారు. ఒక యాంకర్ని క్రియేట్ చేశారు. చక్కగా ఆమె గేమ్స్ పెట్టింది, ఆడాము పాడాము. నేనైతే ఒక గేమ్లో విన్నింగ్, అది ఆనందం అండి, చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది. నేను విన్నర్ అయ్యాను, గిఫ్ట్ కూడా గెలుచుకున్నాను. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది. ఇక ముఖ్యం ఏంటంటే మా అక్క వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కలిసానండి. చాలా హ్యాపీ. దట్ చాలా రోజుల తర్వాత అందరం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనస్ఫూర్తిగా అందరితో మాట్లాడుకున్నాను. ఇక ఫైనల్లీ భోజనం అండి. భోజనం అయితే సూపర్ అండి. టేస్టీ టేస్టీ ఐటమ్స్, స్వీట్స్, హాట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు. అండ్ పానీపూరి ఇలాంటివన్నీ, మిక్చర్ ఆ టైపు, కొంచెం స్టఫ్ ఫుడ్ మంచిగానే అరేంజ్ చేశారు. అన్నీ సూపర్ సూపర్ ఎంజాయ్ అయితే బాగా చేశాము. ఇక ఇంటికి వచ్చేసాను. రాగానే లైవ్కి టైం అయిపోయింది. సో ఇక వెంటనే లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆకలి స్టార్ట్ అయిపోయిందండి. ఏం చేయాలని ఆలోచించి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇదిగో స్వీట్ కార్న్ కనిపించింది. ఆలస్యం లేకుండా వెంటనే దాన్ని కుక్కర్లో పెట్టేశా. ఒకే ఒక్క విజిల్ రానిచ్చానండి, అంతే. సూపర్గా స్వీట్ కార్న్ ఉడికిపోయింది. ఇక ఉడికిపోయిన దాన్ని తీసేసి, బాగా ఆకలిస్తుంది కదా, ఉండలేకపోతున్నాను, అందుకే తీసానండి. కానీ స్వీట్ కార్న్ తినడం కొంచెం కష్టమే. అవి ఒకటి గిల్లుకొని తుంచుకొని తినటం చాలా టైం అవుతుంటుంది. కానీ నాకు ఒక ఐడియా ఉందండి. అందరికీ తెలుసు, బట్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. కష్టపడి ఒక్క లైనో 2 లైన్స్ మనం తీసుకుంటే ఏమంటారు, ఇక ఈజీ అయిపోతుంది. కాంటే చూడండి అదుగాల, ఇక తర్వాత ఈజీగా మూవ్ చేయొచ్చు. ఐడియా బాగుందా? చాలా సింపుల్గా ఉంటుంది కదా. అప్పుడు ఫాస్ట్గా అన్నీ విడదీయచ్చు, చక్క తినేయచ్చు. తినేసాను, ఆకలి తీరిపోయింది. టిప్ నచ్చిందా? అయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.